ఓం సాయిరామ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ సాయినాథుని దయ వల్ల అందరూ బావుండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం చేసే పూజాదికాల వల్ల, సాధనల వల్ల మోక్షం లభిస్తుందనుకోవటం అపోహ. మనం మేడ ఎక్కాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మేడ పైకి వెళతాం. అంతేకానీ ఒక్కసారే పైకెగరం కదా! అలాగే మనం చేసే వ్రతాలు, ఉత్సవాలు ఇవన్నీ మోక్ష ప్రాప్తి కోసం మనం చేసే రకరకాల ప్రయత్నాలు. నిజానికి మనం చేసే ఈ సాధనలన్నీ భగవదనుగ్రహం మన మీద ప్రసరించటానికి తగిన అర్హతను కల్పించగలుగుతాయి. ఈ ప్రయత్నాలు సఫలం అవటానికి కావలసిన ముఖ్యాంశం భగవదనుగ్రహం. మనం మాత్రమే దైవాన్ని చాలా గొప్పగా సేవిస్తున్నామనుకోవటం అహంకారమే అవుతుంది. మనకు మోక్ష మార్గం చూపి, చేయి పట్టి నడిపించి తన సన్నిధికి చేర్చుకోవటానికి షిరిడీలో అవతరించిన శ్రీ సాయిబాబా స్వయంగా అనేకసార్లు అహం వీడండి, ఆడంబరాల జోలికి వెళ్ళకండి అని చెప్పారు. దీని అర్థాన్ని గ్రహించి ఆచరణలో పెట్టినప్పుడే మనం బాబా మార్గంలో పయనించగలుగుతాం. ఏ జీవిని సేవించినా బాబాను సేవిస్తున్న విధంగానే భావించి, హృదయపూర్వకమైన ప్రేమతో సేవ చేయగలిగినప్పుడు మాత్రమే దక్కేది కైవల్యం. అలా మనం చేసే సేవకు ప్రతిఫలంగా బాబా మనకు ప్రసాదించే బహుమతే ముక్తి. అదే ఈ సంసార బంధ విముక్తికి మూలము. నిర్గుణ నిర్వకార తత్వసాగరము సమర్థ సద్గురు శ్రీ సాయినాథుని దివ్య శాంతిధామము. అందుకే బాబా మనలను తన పాద సన్నిధికి చేర్చుకోవటం ఆయన అనుగ్రహమే కానీ మన కృషి కాదు అని గుర్తించాలి. బాబాను స్మరించి తరించాలి. ఈరోజు మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్.